పిల్లలందరికీ యేసు ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు. ఈ 2 దినాలు కుటుంబాల సదస్సులో ఆయన పక్షాన నిలిచి మాట్లాడటానికి ప్రభువును అనుగ్రహించిన కృపను బట్టి ముందుగా ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రేమించి ఆహ్వానించిన స్థానిక సంఘానికి, బాధ్యులైన పెద్దలకు, దైవ సేవకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను గురించి యూదా పరిచయం చేశాడు, అంతే చాలు. ఈ స్థలానికి దొనకొండకు నేను కొత్త, కానీ ఈ ప్రాంతానికి అయితే నేను మొదటిసారి కాదు. ముందుగా జోసఫన్న మాట్లాడాడు, నేను కూడా చాలాసేపు విన్న తర్వాత మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళిపోయాను. దాదాపు మ్యాక్సిమం అంతా చెప్పాల్సిందంతా అన్న చెప్పేశాడు. చెప్పడానికి ఏమీ లేదని మాత్రం నేను అనను, కానీ చాలా మాట్లాడుకోవచ్చు వాస్తవానికి. నేను లేఖన భాగంలోనికి వెళ్దాం. లేఖనాల్లో నుండే కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. చేతిలో ఉన్న దేవుని గ్రంథాన్ని తెరవండి. ఆదికాండం 1వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండం అధ్యాయం 1 26 నుండి చదువుదాం. 1వ అధ్యాయం నుండి 26వ వచనం నుండి నేను చదువుతున్నాను. బైబిళ్ళు తెరవండి, తప్పకుండా చదువుతున్నప్పుడు అనుసరించండి. 26వ అధ్యాయం. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమానికి, కుటుంబాల ప్రయోజనానికి తన ఆత్మ ద్వారా ఆయనే మనందరితో మాట్లాడును కాక. నేను అన్నను ఒక మాట అడిగాను, ఈ ప్రశ్న మీరు వేశారన్నా అని. నేను అది అడగలేదు, కానీ మరొక మాట అడిగాను అని అన్నాడు. ఏమని అంటే, లోకంలో పెళ్ళి ఎందుకు చేసుకుంటారంటే మీరు సమాధానం చెప్పారట. రైట్, ఫైన్, నేను దాని జోలికి వెళ్ళట్లేదు. నేను ఈ మధ్యాహ్న కాలం మీ ఎదుట పెడుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, పెళ్ళి చాలా కాలమైన వాళ్ళు ఉన్నారు, చాలా పెద్దలు ఉన్నారు ఇక్కడ. మిమ్మల్ని అడిగేంత అనుభవం లేదు, కానీ వాక్యానికి మాత్రం చాలా మీకంటే అనుభవం ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది వాక్యంలో నుండే కాబట్టి మనం బాధపడాల్సిన అక్కర్లేదు. రైట్, అఫ్ కోర్స్ మనం 20 ఏళ్ళు అయిండొచ్చు, 30 ఏళ్ళు అయిండొచ్చు, 40 ఏళ్ళు అయిండొచ్చు పెళ్లి చేసుకొని వివాహమై కుటుంబాలుగా మన జీవితాన్ని కొనసాగిస్తూ. బట్ ఒక క్వశ్చన్, ఏ స్మాల్ క్వశ్చన్, ఒక చిన్న ప్రశ్న. అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? మీరు ఎందుకు చేసుకున్నారు? సీరియస్ క్వశ్చన్ కదా. అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? మీరు ఎందుకు చేసుకున్నారు పెళ్ళి? ఆన్సర్ చెప్పండి, నాకు సమాధానం కావాలి. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? అసలు మీరు ఎందుకు చేసుకున్నారు? మీ పక్కన ఉన్నారు కదా సహోదరిని, మీరు ఎందుకు చేసుకున్నారు? ఎవరో ఎక్కడో దేవుని ఆజ్ఞ కాబట్టి చేసుకున్నారు. ఓకే, ఫైన్. ఇంకా ఇంకా చెప్పండి అన్నా. ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి చేసుకున్నాం. ఓకే, ఫైన్. ఇంకా విస్తరించటానికి చేసుకున్నాం. పెళ్లి చేసుకునే మంది ఇవన్నీ అనుకుని చేసుకున్నారు, అది ప్రశ్న.
తల్లిదండ్రులు చేశారు కాబట్టి చేసుకున్నాం. ఇది జెన్యూన్ ఆన్సర్, ఇది యాక్చువల్గా రైట్. జనరల్గా మనం పెళ్ళి చేసుకోబోయే ముందు ఏమి అనుకొని చేసుకున్నాం అంటే ఎందుకు చేసుకోవాలని చేసుకున్నాం, అది ప్రశ్న. ఇప్పుడు మనకు లేఖన వెలిగింపు ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం, జస్ట్ ఈ ఆన్సర్స్ అన్నీ చెప్తున్నాం. ఇప్పుడిప్పుడు ఆలోచన చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు, ఇంతవరకు ఆలోచన రాని వాళ్ళు ఉంటారు, ఇప్పుడిప్పుడు ఒక ఆలోచన వచ్చి ఆలోచన చెప్పిన వాళ్ళు ఉంటారు. అది కాకుండా నిజంగా నిజాయితీగా హానెస్ట్గా మీరు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? ఓకే రైట్, ఇది కొంచెం జెన్యూన్ అనిపించింది. రైట్, ఓకే ఫైన్. పెళ్ళైన వాళ్ళమే కాబట్టి నథింగ్ రాంగ్, దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సిన్. అది పాపం కూడా కాదు, అది దేవుడు శరీరంలో ఉంచాడు కాబట్టి దాన్ని మనం పాపంగా పరిగణించక్కర్లేదు. ఓకే ఫైన్. ఇంకా పిల్లల్ని పెళ్లి చేసుకోబోయే ముందు అనుకున్నామా? నా ప్రశ్న అది. పెళ్లి చేసుకోబోయే ముందు నేను పిల్లల్ని కనాలి కాబట్టి పెళ్లి చేసుకోవాలని అనుకున్నామా? కుటుంబంగా అనుకున్నావా? పెళ్లికి ముందు కుటుంబంగా దేవుని పని చేయాలని. ఫైన్, మంచి ఆన్సర్, రైట్. దైవ నిర్ణయం కాబట్టి, దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఓకే. కానీ యథార్థంగా ఒక మాట మాత్రం ఒప్పుకుందాం మనం. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అనే ఏ ఆలోచన లేకుండా చాలామంది పెళ్లి చేసుకున్నారు, అవునా కాదు? అమ్మ నాన్న చేశారు, సహోదరులు చెప్పినట్లు శరీరంలో ఉన్నాం, వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇదొక కారణం. అమ్మ నాన్న చేశారు కాబట్టి, వయసు వచ్చింది కాబట్టి, అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థల్లో అత్యున్నతమైన వ్యవస్థ వివాహం. కానీ అలాంటి వివాహ వ్యవస్థను దేవుడు స్థాపించిన తర్వాత ప్రభువునెరిగిన మనం కూడా అసలు పెళ్ళి ఎందుకు, కుటుంబాలు ఎందుకు అన్న ఆలోచన, జ్ఞానం నేటికి చాలామందికి ఉండకపోవచ్చు. అది తప్పేం కాదు, పెద్దగా మనం దాని గురించి ఆలోచన చేయము. ప్రతి దాని వెనకాల ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. ఇది ఎందుకు నేను చేస్తున్నానంటే, మీరు అడగండి, మీరు ఎందుకు బైక్ కొంటున్నారంటే మీకు క్లారిటీ ఉంటుంది. నేను బైక్ కొనాలనుకుంటున్నాను. నువ్వు ఎందుకు కారు కొంటున్నావంటే నేను ఎందుకు కొంటున్నాను అని ఉంటుంది. మీరు ఎందుకు ఇల్లు కట్టుకుంటున్నారంటే నేను ఫలానా దాని కొరకు కట్టుకుంటున్నాను. మనం ఏదైనా చేయండి, దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. కానీ ఏమీ ఆలోచన చేయకుండా, మనస్సులో ఎలాంటి తలంపు లేకుండా ఊరిక గుడ్డిగా చేసుకున్నది ఏమైనా ఉంది అంటే పెళ్ళి చేసుకోవాలి కాబట్టి, అమ్మా నాన్న చేశారు కాబట్టి, వయసు వచ్చింది కాబట్టి, రైట్, వీటిని ఈ డిజైర్స్ని ఓవర్కమ్ చేయాలి కాబట్టి లేకుండా చేసుకున్నాం. అందుకనే దేవుడు ఏర్పాటు చేసినటువంటి 2 గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 2 గొప్ప వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి కుటుంబ వ్యవస్థ, రెండవది సంఘం అనే వ్యవస్థ. ఈ రెండిటికి మాత్రమే దేవుడు ఏక శరీరం అన్నాడు. మిగిలిన దేనిని శరీరంతో పోల్చలేదు ఆయన. భార్యాభర్తలను శరీరం అని అన్నాడు, సంఘాన్ని శరీరం అన్నాడు. ఇక దేన్ని, ఏ ఇన్స్టిట్యూషన్ కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ ఏవి కూడా శరీరాలు కావు. 2 గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచమంతట్లో 2 గొప్ప వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి కుటుంబం అయితే రెండవది సంఘమే. ఈ రెండు కూడా ప్రారంభించిన వాడు దేవుడే. మానవ మేధస్సులో వచ్చినందుకు మానవుడు కనుగొన్నది కాదు వివాహం, రైట్. అరే నేను ఒక్కడనే ఉన్నాను, నాకు ఒకరు తోడు అవసరం అని మానవుడు కనుగొన్నది కాదు వివాహం. మానవుని మేధస్సులో నుండి పుట్టింది కాదు పెళ్ళి. ఈ కుటుంబం అనేది భార్య ఉండాలి, భర్త ఉండాలి, పిల్లలు ఉండాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. ఈ డిజైన్ అన్నది ఏ మానవ మనస్సులో నుండి రాలేదు. సంఘము కూడా మానవ మేధస్సులో నుండి పుట్టింది కాదు. ఈ రెండూ కూడా పరసంబంధమైనవి. ఆయన పరలోకములో ఆలోచన చేశాడు, భూమి మీద దానిని సంకల్పించాడు. కాబట్టి ఇవి డివైన్ క్రియేషన్స్, ఇవి దైవిక నిర్ణయాలు, ఇవి దైవిక సృష్టి. ఈ రెండింటిని దేవుడే తయారు చేశాడు. అందుకనే మనం ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో ఒక బేసిక్ థింగ్, ఒక ప్రాథమికమైన ఒక సంగతి విందాం. అసలు దేవుడు ఎందుకని భార్యాభర్తల్ని జతపరిచాడు? మనల్ని దేవుడు ఎందుకు
వివాహం అనే వ్యవస్థలోనికి మనల్ని దేవుడు ప్రవేశింపచేశాడు. నీవు నీ భార్యను ఎందుకు పెళ్లి చేసుకున్నావో తెలుసా? నీవు నీ భర్తను ఎందుకు పెళ్లి చేసుకున్నావో తెలుసా? నేను ఎందుకు నా భార్యను వివాహం ఆడానో తెలుసా? రీజన్ ఉంది. దాన్ని మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? లేఖనంలోనికి. కాబట్టి వాక్యములోనికే వెళ్ళి వివాహం ఎందుకు అన్నది, అసలు ఈ కుటుంబాలు ఎందుకు, కుటుంబ వ్యవస్థ ఎందుకు అని లేఖనం ఏం చెప్తుందో అర్థం చేసుకొని ఆ ఉద్దేశాన్ని మన వైవాహిక జీవితంలో కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. సో మనం ఇప్పుడు ఆలోచన చేయబోతున్నది ఏంటి చెప్పండి? ద పర్పస్ ఆఫ్ ది మ్యారేజ్. వివాహం యొక్క ఉద్దేశం ఏంటి? ఇది కూడా గాడ్స్ వ్యూ. మళ్ళీ చెప్తున్నాను, వివాహం అన్నది దేవుని కోణములో నుండి ఒకటి, మానవ కోణములో నుండి ఒకటి, లోకము కోణములో నుండి మరొకటి. మనం ఈ 3 కోణాల్లో చూస్తాం. కానీ ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది ఎక్కడి నుండి? దేవుని కోణములో నుండి. దేవుని కోణములో నుండి వివాహం అంటే ఏంటి? ఒక 3 విషయాలు త్వరగా ఆలోచన చేసి మనం ముగించుకుందాం. ఆల్మోస్ట్ 125 నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి అధ్యాయం వాక్యంలోనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అని. వెరీ ఫస్ట్ టైం బైబిల్లో ఒకటి, ఎక్కడైతే దేవుడు మొట్టమొదట పదాన్ని వాడతాడో అక్కడే దానికి సంబంధించిన సమాచారం అంతా ఇచ్చింటాడు. దాన్ని ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటారు. మనం లేఖనం చదివేటప్పుడు ఇప్పుడు మందిరాన్ని గురించి మొట్టమొదట బైబిల్లో ఎక్కడ రాశాడో అక్కడే మందిరానికి సంబంధించిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పెళ్ళిని గురించి వెరీ ఫస్ట్ టైం మొట్టమొదటిసారి దేవుడు ఎక్కడైతే రాశాడో అక్కడే పెళ్ళికి సంబంధించిన దేవుని ఉద్దేశాలు మనం వెతకొచ్చు. రైట్. ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త వస్తున్నాయి. నో సిస్టర్స్ మీటింగ్, నో సండే స్కూల్, తర్వాత నో యూత్ మీటింగ్, నో ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్, జస్ట్ క్యాజువల్గా చర్చిగా మనం కూడి వస్తున్నప్పుడు సరిపోతుంది. కుటుంబాలకు ప్రత్యేకంగా బోధ అవసరమా? ఇది కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళిపోతుంది. కుటుంబాలకు ప్రత్యేకంగా బోధ అవసరమా? మేము చాలా ఏండ్ల నుంచి కండక్ట్ చేస్తున్నాం. నాకు మెరసక్క చెప్పింది ఫస్ట్ టైం ఎబ్బి అని. కరెక్టేనా? ఇదే మొదటిసారి అనుకుంటా ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెట్టారు. గతంలో ఒకరోజు పెట్టారు, ఇప్పుడు 2 రోజులు పెట్టారు, నెక్స్ట్ 3 days పెట్టవచ్చు. ఓకే, రైట్. మేబీ తెలియదు అది. రైట్. మా దగ్గర చాలా కాలం నుంచి పెడుతున్నాం. మీరు గమనించండి, ఆదామును హవ్వను దేవుడు తయారు చేసిన తర్వాత, నిర్మించిన తర్వాత, అమ్మా నువ్వు లోబడాలి అని చెప్పలేదు తెలుసా? ఆయన నువ్వు ప్రేమించాలని చెప్పలేదు తెలుసా? సహజంగా ఆదాము హవ్వను ప్రేమించాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నది 2వ అధ్యాయంలో జరిగింది. హవ్వను చూసిన వెంటనే ఆదాము పాట పాడాడు, ఆనందంగా పాట పాడాడు. యాక్చువల్గా సిన్ అన్నది, పాపం అన్నది ప్రవేశించక ముందు దేవుడు కుటుంబాలకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వలేదు. ఎప్పుడు అపవాది థర్డ్ పర్సన్, 3వ వ్యక్తి ప్రవేశించేంత వరకు కుటుంబాలకు సలహాలు సూచనలు లేవు. 1-2 అధ్యాయాలు. మీరు ఆదికాండం 1-2 అధ్యాయాల్లో పెద్దగా సజెషన్స్ లేవు. ఒకే ఒక మాట ఉంది, తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోననే స్టేట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి చెప్పినట్టు కూడా లేదు. అక్కడ అసలు తల్లిదండ్రే లేరు. మరి ఎందుకు అవసరం అంటే, కుటుంబాల మీద దాడి ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రారంభమైంది. వెరీ ఫస్ట్ అపవాది టార్గెట్ చేసింది దేన్ని చెప్పండి? ఫ్యామిలీని. మొట్టమొదట అపవాది దాడి చేసింది కుటుంబాన్ని. నన్ను ఎవడైనా నొప్పించాలనుకుంటే, నాకు ఇష్టమైన దాన్ని పాడు చేస్తే నాకు విపరీతమైన బాధేస్తుంది. దేవునిని నేరుగా ఓడించలేక, దేవునిని నేరుగా ఎదిరించలేక, అపవాది ఎత్తుగడ దేవునికి ఎక్కడ నొప్పేస్తుందో దాన్ని నొప్పించటానికి అపవాది చేసిన దాడి కుటుంబాల మీద. నాటి నుండి నేటి వరకు అపవాది దాడి వేటి మీద? కుటుంబాల మీద. ఇప్పుడే కారులో వస్తుంటూ మాట్లాడుకుంటూ వచ్చినాం. పెళ్లి చేయాలంటే భయమేస్తుంది, నా పిల్లల పెళ్ళిళ్ళ గురించి కూడా నాకు భయం అవుతుంది, ఈరోజు ఎవరు కరెక్ట్గా ఉంటారు, ఎట్లాంటి వాళ్ళు దొరుకుతారో భయమేస్తుంది అని. 3 నెలలకే విడిపోతున్నారు. 3 నెలలకు విడిపోతున్నారు. ఇంకా దారుణం ఏంటో తెలుసా? 38 ఏళ్ళు పెళ్లి చేసుకొని సంసారం చేసి పిల్లల్ని కానీ మనుమలు పుట్టిన తర్వాత విడిపోయారు తెలుసా? ఆఫ్టర్ 38 years. మనం అనుకోవచ్చు, 50 ఏళ్ళు అయిపోయింది, మాది హాఫ్ సెంచరీ దాటింది, మా మధ్య ఏం ప్రాబ్లమ్స్ లేవని. విడిపోయారు. రిటైర్డ్ అయిన తర్వాత ఒక ఆమె భర్తను దూరం పెట్టింది. వస్తే నోటికి వచ్చిన బండ బూతులు తిడుతుంది ఆమె భర్తను. వస్తే రానిది అసలు ఇప్పటి వరకు. నాకు తెలిసిన వాళ్ళే. ఎప్పుడైనా సరే కుటుంబాల మీద దాడి అన్నది అపవాది నాటి నుండి నేటి వరకు చేస్తున్నాడు. అందుకనే ఇది అవసరం.
మీరు అనుకోవచ్చు చాలా ప్రశాంతంగా, బ్రదర్ మా కమ్యూనికేషన్ మీకు తెలియదు, నాకు ఆమె ప్రాణం, ఆయన నాకు ప్రాణం, మమ్మల్ని ఎవరు విడదీయలేరని మీరు అనుకోవచ్చు. మంచిదే, ఓకే, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మంచిదే. కానీ దాడి జరిగే ప్రమాదం ఉంది. వీటిని ఎదుర్కోవటానికే ఈ కౌన్సిలింగ్, ఈ కాన్ఫరెన్స్. కాబట్టి మనసు పెట్టి జాగ్రత్తగా ఉందాం. ముందు ప్రాథమికంగా అసలు ఎందుకు ఈ వివాహం? దేవుని సంకల్పం ఏంటి? దేవుని మనసులో ఏముంది? మనల్ని జతపరిచాడు, మీ ఇద్దరిని భార్యాభర్తలుగా జతపరిచాడు, నన్ను నా భార్యను ఎందుకు జతపరిచాడు అన్నది ముందు మనం ఆలోచించేద్దాం. ఫస్ట్ థింగ్, మొదటి అధ్యాయం చూడండి, 27వ వచనం. అన్న దీన్ని టచ్ చేశాడు, నేను కూడా మరొకసారి దీన్ని టచ్ చేసి కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచించేద్దాం. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను. మొట్టమొదటిది, దేవుడు సృష్టిని కలుగు చేసిన తరువాత తన స్వరూపములో స్త్రీని పురుషుని చేశాడు. అది కలుగు చేసిన తర్వాత దేవుడు తన పర్పస్ చెప్పాడు. 28వ అధ్యాయం మీరు చూడండి. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. ఎవరు? దేవుని స్వరూపములో చేయబడిన మానవుడు ఈ సృష్టి అంతా కనబడాలి. ఒక రకంగా చెప్పాలంటే సృష్టి మొత్తం దేని చేత నిండి ఉండాలి అంటే ఆయన స్వరూపము చేత కలుగు చేయబడిన మానవుని చేత నిండి ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే పరలోకము నుండి దేవుడు పెళ్లి చేసిన తర్వాత కుటుంబాలుగా వర్ధిల్లిన తర్వాత భూమి మీద చూస్తే ఎక్కడ చూసినా కూడా ఏం కనపడాలి అని దేవుని ఉద్దేశం? ఆయన స్వరూపం. ఆయన స్వరూపములో కలుగు చేయబడినటువంటి మానవుడు అనగా ఈ కుటుంబాలు, దేవుడు తన స్వరూపములో కలుగు చేసింది పురుషుణ్ణి మాత్రమే కాదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. దేవుడు తన స్వరూపమందు పురుషుని కలుగు చేశాడు, స్త్రీని కలుగు చేశాడు. సో ప్రాథమికమైన దేవుని ఉద్దేశం వివాహం పట్ల ఏంటి అంటే మిమ్మల్ని ఇద్దరిని ఎందుకు జతపరిచాడు అంటే, నన్ను నా భార్యను ఎందుకు జతపరిచాడు అంటే, మొట్టమొదటిది ఆయన స్వరూపాన్ని భూమి మీద ప్రదర్శించడానికి. ఇది ప్రాథమికమైన ఉద్దేశం. నిన్ను ఆమెను జతపరచడానికి కారణం నీ ద్వారా దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవుని స్వభావం, దేవుని యొక్క ఆలోచనలు, దేవునిని గూర్చినటువంటి ప్రతి విషయం లోకంలో స్ప్రెడ్ చేయటానికి, చెప్పాలంటే దాన్ని చాటించటానికి, ప్రమోటర్స్ అన్నాడు ఇందాకన్నా, అనేకులకు తెలియచేయటానికి, ఒక మాట చెప్పాలంటే దేవుని ప్రదర్శనే వివాహం. ఆయన స్వరూపాన్ని లోకములో ప్రదర్శించటానికే దేవుడు భార్యగాను భర్తగాను జత చేశాడు. అదే తన స్వరూపమందు స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు. సో ఇది ప్రాథమికమైన సంగతి. ఇప్పుడు చెప్పండి, పెళ్ళి ఎందుకు చేశాడు? ఆయన స్వరూపం మన ద్వారా సృష్టికి తెలియచేయడానికి, లోకానికి తెలియచేయటానికి. కానీ ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా? పెళ్ళైన తర్వాతే చాలా చోట్ల డిస్టర్బెన్స్ ఉంటాయి మనకి. కానీ దేవుని సంకల్పం ఏంటంటే ఆయన స్వరూపం, ఆయన పోలిక మీ ఇద్దరి ద్వారా లోకంలో ప్రదర్శించటానికి. దేవునిని, యేసుక్రీస్తు ప్రభువును లోకములో ప్రదర్శించటానికే, ఆయన స్వరూపాన్ని ప్రతిబింబింప చేయటానికే ఆయన భార్యను గాను భర్తను గాను సృష్టించాడు, తయారు చేశాడు, జతపరిచాడు, మీ ఇద్దరిని తయారు చేశాడు. ఇది ప్రాథమికమైనది. ఎట్లా? ఆయన స్వరూపం ఎట్లా ఉంటుంది? తన స్వరూపం లోకంలో ఎట్లా కనబడుతుంది? దేవుని స్వరూపం లోకానికి ఎలా అర్థమవుతుంది? మనం దీనికి అర్థం కావాలంటే మీరు చూడండి, త్రిత్వాన్ని గురించి మనకు బాగా ఐడియా ఉంది. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మలు ఉన్నారు. ఇక్కడ భార్య ఉంది, భర్త ఉన్నాడు. దేవుని స్వరూపాన్ని లోకానికి ఎట్లా చూపించవచ్చు అంటే వెరీ సింపుల్. దీనికి మనకు అర్థం కావాల్సిందంటే దేవుని స్వరూపం ఏంటో మనకు అర్థం కావాలి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. స్వరూపము ఇన్ ద సెన్స్ ఏంటి? ఇమేజ్ అంటే ఏంటి? స్వరూపమా, లేకపోతే ఫిజికల్ స్ట్రక్చరా, లేకపోతే పర్సనాలిటీనా, మూర్తిమత్వమా, ఆ స్వభావమా?
రెండు. కానీ అసలు ప్రాథమికంగా ఏంటి చెప్పండి? గాడ్స్ నేచర్ అనేది ఏంటి చెప్పండి? స్వభావం. ఈ క్రమంలో ఒకరు అందవిహీనంగా ఉంటారు, ఒకరు అందంగా ఉంటారు. అతనికి ముక్కు ఉంటుంది, ఇతనికి ముక్కు ఉంటుంది, రైట్? అతనికి చెవులు ఉంటాయి, ఇతనికి చెవులు ఉంటాయి. కానీ చూడడానికి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఒకరు అందంగా కనిపిస్తారు, ఒకరి ముక్కు చక్కగా ఉంటుంది, మరొకరి ముక్కు బాగుండదు. కాబట్టి దేవుని స్వరూపం అప్పుడు ఏమైనట్లు కదా? సో ఫిజికల్ స్ట్రక్చర్ కంటే, భౌతిక సంబంధమైన ఆకారము కంటే దేవుని స్వరూపము అంటే అర్థం ఏంటి అంటే, ఇంకొక అర్థమయ్యేలా చెప్పుకోవడానికి ఏంటి అంటే, దేవుని స్వభావము. దేవుని స్వభావము. దేవుని స్వరూపాన్ని లోకంలో చూపించాలి అంటే దేవుని స్వభావాన్ని లోకంలో చూపించాలి. ఇందుకే భార్య భర్తగా మీ ఇద్దరిని దేవుడు జతపరిచింది, మిమ్మును మీ జీవితాల ద్వారా లోకానికి తన స్వరూపాన్ని చూపించడానికి. ఎట్లా చూపించవచ్చు? ఎలా చూపించవచ్చు? దానికి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన నేచర్ మనకు అర్థం కావాలి, ఆయన స్వభావం మనకు అర్థం కావాలి. దాని కొరకే లేఖనంలోనికి వెళ్దాం రండి. ఆ తండ్రి కుమారుల ప్రస్తావన ఉన్న ఒక 3 లేఖన భాగాల్ని త్వరగా చూద్దాం. యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నేను ఇకను లోకంలో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉండునట్లు వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము అన్నాడు. తండ్రి కుమారుల గురించి ఒక స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. తండ్రి కుమారులు ఎలా ఉన్నారు? ఏకమై ఉన్నారు. దేవుని స్వభావం ఏంటి అంటే తండ్రి కుమారులు ఉన్నారు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఏముంది? ఏకత్వం ఉంది. మొదటి విషయం. చాలా ఉన్నాయి, నేను 3 ప్రాథమికంగా జ్ఞాపకం చేస్తాను. దేవుని స్వభావాన్ని భార్యాభర్తలుగా లోకంలో ఎలా చూపించవచ్చు అంటే, ఒకటి దేవుని స్వభావం. తండ్రి కుమారుల మధ్య ఏముంది? ఏకత్వం ఉంది. ఏకత్వం. భార్యాభర్తల మధ్య అదే ఏకత్వాన్నే ఆయన కోరుకుంటాడు. తండ్రి కుమారుడు ఎలా ఏకమై ఉన్నారో, నేను మీకు వాక్యం తెలుసు కాబట్టి ఒక మాట్లాడుతాను. ఎన్నడైనా తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి విభేదించినట్టు ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడ ఉండదు. నువ్వెక్కడ కనుగొనలేవు, నువ్వెక్కడ చూడలేవు. వారిద్దరి మధ్య వ్యత్యాసం ఎక్కడా లేదు. తండ్రి కుమారుని విభేదించినట్టు కానీ కుమారుడు తండ్రిని విభేదించినట్టు కానీ ఎక్కడా లేదు. భార్యాభర్తలుగా మిమ్మల్ని దేవుడు తన స్వరూపాన్ని చూపించటానికి మనల్ని జతపరిచాడు. ఆ స్వరూపాన్ని ఎలా చూపించవచ్చు అంటే ఏకత్వం ద్వారా. భార్య భర్తల మధ్య ఉండాల్సింది ఏంటి చెప్పండి? ఏకత్వం. పరమగీతాలు రాయబడిందే అందుకొరకు. పరమగీతాల్లో షూలమిత ఒక మాట అంటది, నా ప్రియుడు నావాడు, నేను అతని దాన. హీజ్ మైన్, ఆయన నావాడు, నేను అతని దాన. ఆయన నావాడు అంటే ఆయన ఆయనకు చెందడు, నాకు నేను చెందను. వారిద్దరి మధ్యలో ఏముంది? ఏకత్వం. ఒక మాట, భార్యాభర్తల మధ్యలో, మీ మధ్యలో ఏకత్వాన్ని గూర్చి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే, ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు కాబట్టి ఎన్ని విషయాల్లో విభేదాలు ఉన్నాయి చెప్పండి. కొందరు ఉంటారు ఎడ్డమంటే. అందుకని ఒక ఆయన నాకు ఒక మాట అంటే ఒకసారి ఒక నార్మల్గా మా మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, నా భార్యను ఒప్పియాలంటే ఏమీ లేదు. ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కన్వర్జేషన్ చెప్పాడు ఆయన. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతున్నాడట, బ్యాటింగ్ చేస్తుంటే ఈయన అన్నాడు, వండర్ఫుల్ ప్లేయర్ కదా అన్నాడంటే ఆయన. ఇమ్మీడియట్గా ఆమె రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కాబట్టి, ఎక్కువ ఛాన్సులు వచ్చాయి కాబట్టి అన్ని సెంచరీలు చేసినాడు. ఇదే వ్యక్తి ఇంకొకసారి వీడే మాడతాడంటే, అట్లా మాట్లాడొద్దు. టెండూల్కర్ మించిన బ్యాట్స్మెన్ ఎవరో లేరు. సింపుల్. ఆమెకు తెలిసింది ఏంటంటే ఇతను ఇది అంటే ఆమె ఏమంటుంది ఆటోమేటిక్గా. మీరు చూసారు ఈ మధ్యకాలంలో కొన్ని రీల్స్ ఉంటాయి, భార్యాభర్తలు ఇద్దరు టమోటాలు ఏరుతూ ఉంటారు. భర్త తీసి దీంట్లో నుండి ఆమె దీంట్లో ఏరుతుంటుంది, కొన్ని దీంట్లో వేస్తుంది, ఈయన ఏరుతూ ఉంటాడు.
ఈమె వేస్తూ ఉంటుంది దీంట్లో. ఈయన అక్కడున్న ఆమె దగ్గర ఉన్న ఆమె దగ్గర వెండర్ దగ్గర ఉన్న టమోటాను తీసి ఇట్లా ఇస్తాడు ఆమెకి. ఇట్లా చూస్తుందని పడేస్తుంది. ఈమె కొన్ని ఏరుతూ ఉంటుంది. ఒకటి ఎన్ని చూపించినా మంచివి వేసినా కూడా ఏది అందులోకి ఆమె పడేస్తుంది. బాలేదని పడేస్తుంది. ఈయనకు పిచ్చిలేసి ఏం చేస్తాడంటే ఆమె ఏరి వేసి ఉంటుంది కదా లోపల, ఆమె చూస్తుంటే దాంట్లో నుంచి తీసుకులేస్తాడు, మళ్ళీ పడేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది అతనికి. ప్రేమతో బట్టలు తీసుకొని వస్తాం, అసలు అద్భుతంగా ఉంటుంది. అది తెలుసా పిల్లలకి? తెస్తేనే ఫస్ట్ ఇంకేమి దొరకలేదా, ఇంకా మంచివి లేవా? వాళ్ళు చండాలంగా ఉంటాయి వాళ్ళు తెచ్చినవి. ఏమనుకోకండి మీరు జనరల్గా, అంటే ఇది స్వానుభవం. ఎక్కడెక్కడో హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ మనం క్యాంపులకు పోయిన ప్రతిసారి పిల్లలకి డ్రెస్సులు తీసుకొస్తే ఇదేనా, ఇంకా దీనికి మించిన కలర్ లేదా, అది తెచ్చిండకూడదు. ఏ రోజైనా హ్యాపీగా ఎంత బాగుంది. ప్రాబ్లం ఏంటో తెలుసా? ఒకరినొకరు యాక్సెప్ట్ చేయకపోవడం, అంగీకరించకపోవడం. పిల్లరా, ఒక మాట, దేవుడు కుటుంబాలుగా జతపరచటానికి ప్రధానమైన కారణం ఆయన స్వరూపాన్ని లోకంలో చూపించడానికి. ఎలా చూపించవచ్చు అంటే ఇద్దరు ఏకత్వాన్ని కలిగి ఉండడం ద్వారా. భర్త చెప్పాడు లేఖనానుసారం యాక్సెప్ట్ చేయడమే. భార్య చెప్పింది కొన్నిసార్లు అవసరం, దాన్ని అంగీకరించడం. ఇందాకన్నా చెప్పాడు, సలహాలు ఆమె ఇస్తే తీసుకోవడం నష్టమేమి కాదు. ఏకత్వం, ఇద్దరి మధ్య ఏకత్వాన్ని గనక కలిగి ఉంటే, అరే వీళ్ళు మిగిలిన వాళ్ళకంటే భిన్నంగా ఉన్నారు. ఏంటి వీళ్ళలో ఉన్న ప్రత్యేకత అంటే దట్ ఈస్ గాడ్స్ ఇమేజ్. అది దేవుని స్వరూపం. తండ్రి కుమారులు ఒకరినొకరు విభేదించుకోరు. మీరిద్దరు ఏక శరీరం అయితే మీ ఇద్దరు ఒకరినొకరు విభేదించుకోరు, అంగీకరిస్తారు. కుటుంబ ప్రయోజనం కొరకు, సంఘక్షేమం కొరకు, సేవ కొరకు, మీ ఇద్దరి అవసరాల కొరకు కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం, ఏకత్వం అన్నది అవసరం. సంఘంలో అవసరం, కుటుంబాల్లో కూడా అవసరం. ఇది మొదటిది. రెండవది, దేవుని స్వరూపాన్ని ప్రదర్శించడానికి ఒకటి ఏకత్వం. రెండవది చూడండి త్వరగా, 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. 5వ అధ్యాయం జస్ట్ నేను చదివి ఇంక ముందుకు వెళ్ళిపోతాను. తండ్రి కుమారుని ప్రేమించుచు ఆయనకు అగుపరచుచున్నాడు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. చాలు. తర్వాత ఏమన్నాడు? ఆశ్చర్యపడనట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు ఏమనుంది? అగుపరచును అన్నాడు. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెల్లను ఆయనకేం చేస్తున్నాడు? అగుపరుస్తున్నాడు. అంటే తండ్రి చేసే ప్రతిదీ ఎవరికి తెలుసు? కుమారునికి తెలుసు. కొంతమంది దీన్ని పట్టుకొని కొంతమంది అంటారు, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తుకి ఏం తెలియదు అని. అది ఆయన కుమారుని రోల్ ప్లే చేయడానికి వచ్చినాడు కాబట్టి ఆ మాట అంటాడు ఆయన. అది తండ్రి పని. నేను దాంట్లో జోకి, ఆయనకు తెలియదని కాదు, హి నోస్. అంటే ఈ వచనం ప్రకారం తండ్రికి తెలిసిన ప్రతిదీ ఎవరికి తెలుసు? కుమారునికి. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏముంది? ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. దాపరికాలు లేవు. తండ్రి కుమారునికి దాచడు, కుమారుడు తండ్రి దగ్గర ఏది దాచడు. త్రిత్వములో వీళ్ళ ముగ్గురిలో ఎలాంటి దాపరికాలు ఉండవు. దేవుని స్వభావాన్ని, స్వరూపాన్ని లోకంలో చూపించటానికి రెండవది ఏంటి అంటే మన మధ్యలో ఏముండాలి? పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ. దాపరికాలు ఉండకూడదు. ఆయన ఆఫీస్ నుంచి వస్తాడు, వీళ్ళది 3వ అంతస్తులో ఉంటారు వీళ్ళు. బండి ఆపుతాడు, ఫోన్ తీస్తాడు, 3-4 నిమిషాలు ఉంటాడు, ఫోన్ ఇక్కడ పెట్టేస్తాడు, ఇంకా జోలో పెట్టుకుంటాడు, చిట్ల పడేస్తాడు రూమ్లో. భార్య సహజంగా ఫోన్ తీసుకుంటుంది, మొత్తం చూస్తుంది, ఏముండదు, క్లియర్గా ఉంటుంది. ఇది చాలా కాలం నుంచి చేస్తున్నాడు ఆయన. ఎవరు? భర్త. ఆమె ఈ 3వ అంతస్తు ఎక్కొచ్చేలాగా ఈడ కింద ప్రతిరోజు బండి స్టాండ్ వేయడము, ఫోన్ ఓపెన్ చేయడము, ఏమో చేస్తాడు ఫోన్తో. తర్వాత పైకి వస్తాడు. ఆమె ఏం చేసిందంటే, ఒకరోజు ఈయన ఎక్కి రాకముందే ఈమె కిందికి దిగిపోయింది.
బండి ఆపక ముందే ఇంకా ఆయన దగ్గర ఉండగానే కొంచెం ఫోన్ ఇవ్వరా అని అడిగాడు. ఎందుకు అన్నాడు ఆయన. ప్రతిరోజు వచ్చి ఫోన్ ఇలా ఇసిరేస్తాడనమాట, అంటే చూసుకో అని. దేన్ని? ఫోన్. ఈరోజు ఆమె ముందే వచ్చి బండి దిగక ముందే, ఫోన్ బయటికి దిగక ముందే కొంచెం ఫోన్ ఇవ్వు. ఇవ్వనన్నాడు. ఎందుకు అన్నాడు. ఇవ్వు, రోజు ఇస్తావు కదా సాయంకాలం వస్తేనే. ఇప్పుడు ఇవ్వను. ఎందుకు ఇవ్వు? నాకు కావాలి ఇప్పుడు. ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. ఎందుకు ఇచ్చిండాడు? ఏముంది? కాంటాక్ట్ లిస్ట్ డిలీట్ చేస్తాడట, తర్వాత బయటకు వచ్చింది అది. వాట్సాప్లో కొన్ని చాటింగ్స్ డిలీట్ చేస్తాడట, మొత్తం క్లీన్ చేసుకొని వచ్చి తర్వాత పెడతాడు, లోపల వచ్చి పెడతాడు. ఇట్లా పడేస్తాడు అనమాట. అంటే చూసుకో, నా దగ్గర ఏమి దాపరికాలు లేవు. మీకు తెలుసా, వాట్సాప్ యాప్ని మాత్రమే లాక్ చేసి తన భార్య ఆ వాట్సాప్ లాక్ నెంబర్ చెప్పలేదని డైవర్స్ తీసుకున్నారు. ఆమె చెప్పననింది, ఈయన నాకు చెప్పి తీరాల్సిందే అన్నాడు. ఏముంటాయి దాపరికాలేంటి? భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త చాలా దాచుకుంటున్నారు. ఈయన మాత్రమే కొన్ని చేస్తాడా? ఆమెకి ఏమీ తెలియవు. ఈమె కొన్ని చేస్తుంది, ఆయనకు తెలియవు. ఎట్లా ఉంటుంది దేవుని స్వరూపం, దేవుని స్వభావం లోకానికి ఎట్లా చూపించగలం? ఒక మాట అడుగుతాను. దాస్తున్నాము అనంటే ఏదో ఉంది అని అర్థం. ఇలా చెప్పనివ్వండి. ఆదాము హవ్వలు ఏదెనులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య దాపరికాలు లేవు. వారు సిగ్గెరుగక ఉండిరి అని ఉంటుంది కదా పైన, మొదటి అధ్యాయం లాస్ట్లో. సిగ్గెరుగక, రెండో అధ్యాయం లాస్ట్లో. అంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఏం లేవు, దాపరికాలు లేవు. వారు చాలా ఓపెన్గా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో దాపరికం ఎప్పుడు వచ్చిందో తెలుసా? మూడో అధ్యాయం మొదటి వచనంలో మూడో వ్యక్తి వచ్చాడు. ఎవరు? మూడవ వ్యక్తి ఎప్పుడైతే ప్రవేశించాడో వీళ్ళిద్దరి మధ్యలో ఏం మొదలయ్యాయి? దాపరికాలు మొదలయ్యాయి. హవ్వ దాచుకుంది, తనను తాను కప్పుకుంది. ఆదాము కూడా తనను తాను కప్పుకున్నాడు. ఒకరినొకరు ఈమె తన భర్తకు అగుపరుచుకోలేకపోయింది, భర్త ఈమెకు అగుపరుచుకోలేకపోయాడు. దాపరికాలు వచ్చాయి, వీడు ప్రవేశించాడు. గుర్తుంచుకోండి, భార్య భర్తల మధ్య ఎప్పుడైతే మూడో వ్యక్తి ప్రవేశిస్తాడో దాపరికాలు వస్తాయి. కొన్నిసార్లు తల్లే కావచ్చు, మీ అమ్మే కావచ్చు. అమ్మ మాట్లాడిన మాటలు భర్తకు తెలియనిది ఈమె. వీళ్ళమ్మా నాన్న మాట్లాడిన మాటలు భార్యకు తెలియనివాడు ఆయన. సంథింగ్ ఏదో దాస్తున్నాం. దేవుని స్వరూపాన్ని లోకంలో ప్రదర్శించటానికి భార్యాభర్తల మధ్య ఉండాల్సింది దాపరికాలు. భార్య భర్తకు అబద్ధము చెప్పాల్సిన అవసరత రాకూడదు. చెప్తున్నాము అంటే ఈమె చెప్తుంది, ఆయన చెప్తున్నా అంటే పారదర్శకత లేదని అర్థం. నాకొద్దు మీ జీవిత భాగస్వామికి మీరు చెప్పకండి. యథార్థంగా ప్రభు ఎదుట నిజాయితీగా ఒప్పుకోండి. మీ ఇద్దరి మధ్య దాపరికాలు ఉన్నాయా? భర్తగా నీ భార్య దగ్గర దాస్తున్న విషయాలు ఏవైనా ఉన్నాయా? ఉంది అంటే అది చీకటే. అది తప్పనిసరిగా తప్పై ఉండొచ్చు సమ్టైమ్స్. సో తండ్రి కుమారుల మధ్య ఏముంది? పారదర్శకత. దేవుని స్వభావం అంటే ఇది. కుటుంబాలుగా మనల్ని జతపరచింది ఆయన స్వరూపాన్ని లోకంలో ప్రదర్శించడానికి. ఎలా ప్రదర్శించవచ్చు? ఏకత్వము ద్వారా, రెండు పారదర్శక ద్వారా. మూడవది ఊరికట్లా టచ్ చేద్దాం దాన్ని. 10వ అధ్యాయం 7వ వచనం చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆ తర్వాత మిగిలిన రెండు విషయాలు త్వరగా నేను జ్ఞాపకం చేస్తాను. 10-17. నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. తండ్రి కుమారుడిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు?
ప్రేమిస్తాడు. ఇప్పుడు చెప్పండి, తండ్రి కుమారులు వారిద్దరి స్వభావం మరొకటి ఏంటంటే వారు ఒకరినొకరు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. దీని గురించి మనం లెక్కలేని ప్రసంగాలు వినింటాం, నేను ఎక్కువసేపు మాట్లాడాను. ఇప్పుడు చెప్పండి, భార్యాభర్తల మధ్య దేవుని స్వరూపము కనబడాలంటే ఉండాల్సిన మూడో విషయం ఏంటి? ప్రేమ. ఒకటేంటి? ఏకత్వం. రెండవది ఏంటి? పారదర్శకత. మూడవది ఏంటి? ప్రేమ. ప్రేమ. ఎంత ప్రేమ పైన చెప్పాడు. 17వ వచనం, నేను మరలా దాన్ని తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను అన్నాడు. ఎందుకు పెట్టాడు ఆయన? తండ్రి నిమిత్తమై. తండ్రి అడిగాడు కాబట్టి, తండ్రి కోరాడు కాబట్టి. ఇలా చెప్పనివ్వండి, ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. ఈ విషయాలు ముందున్న దినాల్లో మనం విందాం. జస్ట్ నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఒక కుటుంబం భూమి మీద దేవుని స్వరూపాన్ని ప్రదర్శించాలంటే అట్లీస్ట్ ఈ మూడు ఉండాలి. ఒకటేంటి? ఏకత్వం. రెండవది ఏంటి? పారదర్శకత. మూడవది ఏంటి? సో ఎందుకు జత చేశాడు? దేవుని స్వరూపాన్ని. మీ ఇద్దరిలో లోకానికి ఏం కనబడాలి? దేవుని స్వరూపం కనబడాలి. స్వరూపం ఇన్ ద సెన్స్ స్వభావం. మీ ఇద్దరి మధ్య ఏకత్వాన్ని చూసినప్పుడు, మీ ఇద్దరి మధ్య ఉన్న పారదర్శకతను చూసినప్పుడు, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ లోకానికి అర్థమవుతున్నప్పుడు ఈ కపుల్ సంథింగ్ డిఫరెంట్, వీళ్ళు చాలా తేడాగా ఉన్నారు. కారణం ఏంటి అంటే దట్ ఈస్ గాడ్స్ ఇమేజ్. అది దేవుని స్వరూపం. ప్రియులారా, వివాహ ఏర్పాటు వెనకాల దేవునికి ఉన్న మొట్టమొదటి ఉద్దేశం ఏంటి అంటే ఆయన స్వరూపాన్ని భార్యాభర్తలుగా లోకంలో ప్రదర్శించడానికి ఆయన స్త్రీనిగాను పురుషునిగాను నిర్మించాడు. ఇది మొదటిది. రెండవది, ఇది త్వరగా వెళ్ళిపోదాం, ఊరికి జస్ట్ అట్లా చూసుకొని ముగించేసుకున్నాం. సెకండ్ పర్పస్, ఆదికాండానికి రండి. 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను అన్నది. చాలామంది ఏమన్నారంటే దేవుడు గనక ఆదాము గనక పాపం చేసి ఉండకపోయింటే ఈ ప్రయాస, ఈ పని ఉండేది కాదు. హ్యాపీగా తోటలో పండ్లు తినుకుంటూ హ్యాపీగా ఉండే వాళ్ళం. ఈ ఉద్యోగాలు, ఈ బాసులు, తర్వాత వాళ్ళు చెప్పింది చేయడాలు, డిస్మిస్లు, మెమోలు ఉన్నాయి కదా, ఇవన్నీ జాబ్లు. ఈ ప్రాబ్లమ్స్ ఏముండేవి కాదు, చాలా హ్యాపీగా ఉండేది. ఊరిక తిరుగుతూ ఉండేవాళ్ళం, తోటంతా వ్యవహరిస్తుండే వాళ్ళం అని ఒక ఆయన అన్నాడు. దేవుడు ఆదాము హవ్వను నిర్మించినప్పుడు తోటలో వాళ్ళకేముంది? అక్కడే ఉంది. 2 మాటలు చెప్పాడు, కాచుటకును సేద్యపరచుటకు. భార్యాభర్తలుగా వారిద్దరిని ఎందుకు అక్కడ జత చేసి అక్కడ పెట్టాడు అంటే వాళ్ళిద్దరికి ఏం పెట్టాడు దేవుడు? ఎవరి పని అది? తన పనినిచ్చాడు. ఇది నా తోట, మీరు దానిని కాయండి, తర్వాత ఏం చేయమన్నాడు? సేద్యపరచండి అన్నాడు. కాచుటకును సేద్యపరచుటకును. దేవుడు భార్యాభర్తలుగా వారిద్దరిని జతపరచటానికి రెండవ కారణం ఏంటంటే ఆయనను సేవించుటకు. ఒకటి ఆయన స్వరూపము నిమిత్తమై, రెండవది ఆయన పని నిమిత్తమై, అనగా సేవ నిమిత్తమై. పెళ్ళైన తర్వాత పని చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్లి కాకముందు అద్భుతమైన పరిచర్య చేసినటువంటి దంపతులు ఉంటారు. పెళ్ళైన తర్వాత పరిచర్యనే మర్చిపోయిన వారు ఉంటారు. ఒక మాట అడుగుతాను, మామ కొంచెం అవి చూస్తారా? ఇదొక మాట అంటారు. యథార్థంగా చెప్పండి, భార్యాభర్తలుగా మీ ఇద్దరు దేవుని తోటలో పని చేస్తున్నారా? దేవుని తోట అంటే బైబిల్లో ఇంకొక తోట ఉంది కొత్త నిబంధనలో. ఇది ఆదికాండములోని తోట, కొత్త నిబంధనలో కూడా ఒక తోట ఉంది. చదువుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6 నుండి 9 వచనాల్లో, నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అని అన్నాడు. కాబట్టి వృద్ధి కలుగు చే దేవునిలోనే కానీ నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదన్నాడు. 9వ వచనంలో ఏమన్నాడు? మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, గాడ్స్ హస్బెండరీ, దేవుని తోట, దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు అని అన్నాడు పౌలు. కొత్త నిబంధనలో తోట అంటే ఏంటి చెప్పండి? సంఘమే. స్ట్రైట్ క్వశ్చన్. మీకు మీ స్థానిక సంఘములో భార్యాభర్తలుగా పని ఉందా? తయారు చేసిందే మీ ఇద్దరు పని చేయడానికి. ఇందాక ఎవరు ఆన్సర్ ఇచ్చారు ఇక్కడ.
దేవుని పని చేయటానికి. నైస్. ఒక్కరు చేయడం కాదు, ఇద్దరు కలిసి చేయడం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది, ఒక మాట ఉంటుంది, ఇద్దరి కష్టము వలన ఉభయులకు మంచి ఫలము కలుగును. ఇరువురి కష్టం. ఇక్కడే ప్రకాశం జిల్లాలో ఒక చోట మన సంఘమే ఉంది. ఈ అక్కడ దైవ సేవకుడుగా నాకు బాగా తెలిసినటువంటి ఒక సహోదరుడు అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. మైక్ ఫిట్ చేసేది, పట్టాలు పరిచేది, మందిరం శుభ్రం చేసేది, రైట్, సేవకులు వస్తే భోజనాలు ఏర్పాటు చేసేది, వాళ్ళకు పరిచర్య చేసేది, మొత్తం ఆయనే, ఎవ్రీథింగ్. నేను వెళ్ళాను, వాళ్ళ దగ్గర వాక్యం చెప్పాను 2-3 సందర్భాలు. మొత్తం ఆయన హోల్ అండ్ సోల్. మిగిలిన ఫ్యామిలీస్ జస్ట్ కాలర్ ఏమి నలగకుండా, చొక్కా నలగకుండా వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు, అంతే. వర్తమానాలు వింటారు, వెళ్ళిపోతారు. పనే లేదు వాళ్ళకి. పని లేని కుటుంబాలు సంఘాల్లో చాలా ఉన్నాయి. ఆయన జతపరచిందే పని చేయడానికి. పనుందా? ఎందుకు చేశారనుకున్నారు దేవుడు ఇద్దరిని? నాటే పనుంది, నీళ్లు పోసే పనుంది, కాసే పనుంది, సేద్యపరిచే పనుంది. చేస్తున్నామా? ఆదిమ సంఘములో ప్రతి కుటుంబం పనిచేసింది. వాళ్ళ పరిధిలో, వాళ్ళ మేరలో వారు పనిచేశారు. దేవుడు జతపరచింది మీ ఇద్దరు ఆయన పని చేయటానికి. మళ్ళీ చెప్తున్నాను, మీ ఉద్యోగాలు మీకుంటాయి, బట్ అట్ ది సేమ్ టైం ఏముండాలి? దేవుని పని ఉండాలి. మీ జాబ్ మీరు చేయండి, వద్దనట్లేదు. మీరు ఫుల్ టైం వర్కర్స్గా రానక్కర్లేదు. లీజర్ టైంలో ఒక కరపత్రిక పంచండి. పతనమైన ఒక సహోదరుని దగ్గరికి వెళ్ళి ఆదరించి కొన్ని మాటలు మాట్లాడండి. మందిరంను శుభ్రం చేయండి, టాయిలెట్స్ క్లీన్ చేయండి, తప్పేముంది? చేతికి దొరికిన ఏ పనైనా దేవుని పని చేయటానికే దేవుడు జతపరిచాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన సేద్యపరచుటకును కాచుటకును దేవుడు వారిని అక్కడ పెట్టాడు. ఒక మాట అడుగుతాను, పని ఉందా? మీకు భార్యాభర్తలుగా దేవుని తోటలో పని ఉందా? ఏం పని చేస్తున్నారు? దేవుని ఉద్దేశం అది, దేవుని సంకల్పం అది, దేవుని ప్రణాళిక అది. నన్ను, నా భార్యను ఎందుకు దేవుడు జత చేశాడంటే ఆయన పని చేయడానికి. ఇది కూడా మళ్ళీ మనం విందాం. ఇంకొక టాపిక్లో మనం మరికొంత డీటెయిల్గా ఉందాం. టైం లేదని నేను కొంచెం వేగంగా వెళ్తున్నాను. మూడవది, లాస్ట్, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఫస్ట్ ఏంటి చెప్పండి? ఎందుకు దేవుడు భార్యాభర్తలుగా జత చేశాడు? ఇక్కడే 2వ అధ్యాయం 1-2 అధ్యాయాలను చూస్తున్నాం. ఒకటేంటి? ఆయన స్వరూపం. రెండవది ఆయన సేవ. ఆయన సేవ వారిద్దరిని సేద్యపరచుటకు కాచుటకు అందులో ఉంచాడు. ఇది మొదటి. రెండవది. మూడవది చూడండి, లాస్ట్. ఆయన ప్లాన్ ఇంకొకటి ఉంది. 18వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను అన్నమాట. మూడవది ఏంటంటే సహాయం. ఒకరికి ఒకరు సహాయంగా ఉండటానికే దేవుడు తయారు చేశాడు. వీరిద్దరిని జతపరిచాడు. ఆమెను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సహాయం. ఇక్కడ ఒక్క మాట, చాలామంది అంటారు, వినండి, నాకు దేవుడు చాలు, నా భర్తతో పని లేదు, నా భార్యతో పని లేదు అనేవాళ్ళు. వాళ్ళ కోసం ఒక మాట, ఒకవేళ అదే దేవుని ఉద్దేశం అయింటే, అదమ్మా మన ఇద్దరమే ఉందాం, అంతేం పని? ఇలాంటి ఆదాముల్ని ఎంతమందినైనా చేసి ఉండొచ్చు. ఆయన చేర్చలేదా? చేసి ఉండొచ్చు. మన ఇద్దరమే ఉందాం అనలేదు. ఆదాముకు సాటి అయిన సహాయం ఎవరు? స్త్రీనే. ఈమె మాత్రమే సాటి అయిన సహాయం. గుర్తుంచుకోండి, దేవుడు ఇరువురిని జతపరచటానికి గల కారణం ఏంటంటే సహాయము కొరకై ఆయన జతపరిచాడు. కొంచెం దీన్ని నీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒకసారి
సహాయం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఒకసారి చూడండి, 46వ కీర్తన మొదటి చరణానికి రండి. 46వ కీర్తన మొదటి చరణం, సేమ్ వర్డ్, అదే మాట ఉంటుంది, మనకు బాగా తెలిసిన వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పుడు వినండి, సహాయము దేవుడే చేసిండొచ్చు కదా కదా, ఆయన ఎవరు? సహాయకుడు. ఇప్పుడు సహాయం ఎవరు చేసిండొచ్చు? ఆదాముకి దేవుడే చేసిండొచ్చు కాదు, ఇక్కడ ఆదాముకు సాటి అయిన సహాయం కావాలి. హెల్ప్ మీట్, సాటి అయిన సహాయం. వినండి, 46వ కీర్తన మొదటి చరణంలో సహాయం అనే దానికి ఎజ్రా, ఎజ్రా అంటే తెలుసు కదా, ఇక్కడ ఎజ్రా అనే వర్డ్ ఉంటుంది హీబ్రూలో. మీరు హీబ్రూ బైబిల్ చూస్తే అక్కడ ఎజ్రా, సహాయకుడు అంటే ఎజ్రా అనే వర్డ్ ఉంటుంది. అక్కడ ఎజ్రాని నేరుగా వాడారు, ఇక్కడ ఎజ్రాని హీబ్రూలో మాత్రమే ఉంటుంది. ఏంటి ఎజ్రా అంటే మీనింగ్ అంటే వినండి, కొంచెం జాగ్రత్తగా చెప్తాను వినండి. ఆదాము తనకు తాను ఏదైతే చేసుకోలేడో దానిని చేయటానికి దేవుడిచ్చిన వ్యక్తే భార్య. షల్ ఐ రిపీట్? నేను మళ్ళీ చెప్తున్నాను. ఆదాము తనకు తాను ఏదైతే చేసుకోలేడు, ఎజ్రా అనే దానికి మీనింగ్, ఆదాము ఏదైతే తనకు తాను చేసుకోలేడో దాన్ని చేయటానికి దేవుడు అనుగ్రహించిన వ్యక్తే. ఇప్పుడు చెప్పండి, సహాయం అంటే సబార్డినేట్ అంటే తక్కువ పదమా, లేకపోతే కంప్లీట్నెస్ ఇచ్చే పదమా? అది ఈయన కొన్ని చేసుకోలేడు, అవి చెయ్యాలంటే ఈయనకు ఖచ్చితంగా ఎవరు కావాలి? హవ్వ కావాల్సిందే. ఆమె ఎవరో తెలుసా? ఆమె గనక లేకపోతే నువ్వు కొన్ని చేసుకోలేవు. కొన్ని చేసుకోవడం కాదు, ఏమీ చేసుకోలేవు. నాకు తర్వాత నాకు అర్థమైంది, వాటర్ ఇచ్చేది వాళ్ళే, అన్నం పెట్టేది వాళ్ళే, పప్పు పెట్టేది వాళ్ళే, మొత్తం తెచ్చి దగ్గర పెట్టేది వాళ్ళే, మన డ్రెస్ సెలెక్షన్ చేసేది వాళ్ళే, ఈవెన్ బనియన్స్ ఇన్నర్స్ ఇచ్చేది వాళ్ళే, ఎవ్రీథింగ్. సోప్ పెట్టేది వాళ్ళే, టవల్ పెట్టేది వాళ్ళే. వినండి, మీరు ఒక మాట చెప్తాను ఈరోజు, నేను ఒక మాట జాగ్రత్తగా వినండి. సహాయము కదా అని అనుకుంటున్నాము, చాలాసార్లు మనం తక్కువ చూస్తున్నాం. సహాయం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏదైతే చేసుకోలేకపోతున్నావో దాన్ని చేసుకోవటానికి దేవుడు అనుగ్రహించిన వ్యక్తే నీ భార్య, లేకపోతే దాన్ని మరెవ్వరూ చేయలేరు. ఓకే, మరొక మాట, ఈరోజు కాలు మీద కాలేసుకొని కూర్చొని రా ఓ తే వద్దు, ఇదే కదా. ఇప్పుడు చాలామంది ఉన్నారు, మెలిగో ఉంటుంది కొంతమందికి, మెల్లిగో పురుషంకారం ఉంటుంది కదా. భార్య బ్రతికున్నంత కాలమే ఈ అధికారం. భార్య చనిపోయిన మరుక్షణమే భర్త తన అధికారాన్ని కోల్పోతాడు. అదే మాట నీ కోడలకు చెప్పి చూడు, రా అని చూడు ఎట్టుంటుందో. నీ కొడుకుకు చెప్పి చూడు, నీ అధికారాన్ని అంగీకరించరు. ఎవరో కాదు, నేను నా చెవులతో ఈ మాట నేను విన్నందుకే నేను చెప్తున్నాను. బంధువు కాదు కానీ మామ అంటాను నేను అతన్ని. ఒక మాట అన్నాడు ఆయన, మీ అత్త చనిపోయిన రోజే నా కిరీటం పోయింది ఓయ్ అని అన్నాడు. తెలంగాణ మా రాయలసీమ భాష. మీ అత్త చనిపోయిన రోజే నా కిరీటం పోయింది ఓయ్. పెన్షన్ కొరకు కొడుకు ఎత్తుకొని పోయి ఎక్కడ దాచిపెట్టాడో కూడా తెలియదు ఈ రోజు వరకు. మిగిలిన కొడుకులకు తెలియదు, కూతుర్లకు తెలియదు. వాళ్ళ నాన్నని తీసుకెళ్ళాడు పెన్షన్ కొరకు. పిల్లలతో మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఈ అధికారం చూపించు మామ అంటే ఎక్కడి నుండి చూపిస్తాడు అధికారం పిల్లల మీద? జ్ఞాపకం పెట్టుకోండి. సహాయమని నేను క్లుప్తంగా చెప్తున్నాను, తర్వాత మళ్ళీ మనం ఆలోచించేద్దాం. సహాయమని తక్కువ పదం చూడకండి. ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేయాలి. సహాయకుడు అనే పదం దేవునికి వాడింది. ఒక మాట చెప్పమంటారా? అది దేవుని గుణలక్షణం. సహాయం అనేది, సహాయకుడు అనేది. అంటే నేనేం రాసుకున్నానంటే, దేవుడే తన్ను తాను సహాయకుడిగా పరిచయం చేసుకున్నప్పుడు, ఆయనే సహాయకుడిగా పరిచయం చేసుకోవడానికి ఇష్టపడ్డప్పుడు అది తక్కువది కాదు ఆ పదం. అమ్మా మీరు సహాయకులు అంటే దట్ ఈస్ అది దైవిక లక్షణం. అది దైవిక లక్షణం, చిన్నది అనుకోకండి. ఒక రకంగా మీరు చేసుకోలేని సహాయాన్ని వారు మీకు చేస్తున్నారు. అది ఏంటి ఎట్లా అన్నది మనం తర్వాత ఏందాం. ఊరికే జస్ట్ మైండ్లో ఈ మాట ఉండటానికి మాత్రమే
ఈ విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఇప్పుడు చెప్పండి, ఎందుకు చేశాడు? ఆయన స్వరూపం కొరకు. రెండవది ఆయన సేవ కొరకు. మూడవది సహాయం కొరకు. సహాయం పక్కన బ్రాకెట్లు ఇంకోటి పెట్టుకుంటే సరిపోతుంది, సంపూర్ణం అని. లేకపోతే ఫుల్ఫిల్ అవ్వలేదు, నీ నీడ్ ఫుల్ఫిల్ అవ్వదు, నీ అవసరత పూర్తిగా దొరకదు. ఆమె ఉంటేనే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది, మొత్తం అది ఆ కొరత పూడ్చబడుతుంది. ఆమె లేదు అంటే ఆ వెలితిగానే ఉంటుంది. గుర్తుంచుకోండి, అందుకే దేవుడు ఆమెను ఇచ్చాడు. ఆమె లేదు అంటే నీకు సహాయము లేదు అని. సహాయం లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇది ప్రాథమికమైన దేవుని ఉద్దేశం వివాహం పట్ల. మిగిలిన విషయాలు తర్వాత మనం ఆలోచించేద్దాం. 3 విషయాలు గుర్తుంచుకోండి. ఒకటేంటి, ఎందుకు పెళ్లి చేసుకున్నాం? పెళ్ళి ఎందుకు చేసుకున్నాం మనం? ఒకటి, దేవుని స్వరూపాన్ని చూపించడానికి. రెండవది, ఇక నుంచైనా ఒక నిర్ణయం తీసుకోండి, దేవుని కొరకై ఏదైనా ఒక పని చేద్దాం, పని లేని వాళ్ళుగా ఉండకండి. ఓకే. మూడవది సహాయం కొరకై, ఒకరినొకరు సహాయం చేసుకోవటానికి, హెల్ప్ మీ, ఒకరినొకరు సహాయం, సాటి అయిన సహాయం, ఈక్వల్ సాటి అయిన సహాయం. ఈ విషయాలను అర్థం చేసుకొని మన వైవాహిక జీవితంలో ఆయన సంకల్పాన్ని ప్రదర్శించడానికి, చూపించడానికి ప్రభు తన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును కాక.